హలో నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో నా పేరు హరిత అక్కల. నేను మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్. సూపర్, చెప్పండి హరిత గారు. ఈ టాపిక్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డెమో ఐ వుడ్ లవ్ టు నో, నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఈ స్పేస్ ఆఫ్ ఇంత స్క్వేర్ యార్డ్ స్పేస్లో సో మనం హార్డ్లీ 20 members దేర్. ఇమాజిన్ దిస్ స్పేస్ కవర్డ్. ఈ స్పేస్లో మనం సపోజ్ 50 people ఉన్నాం. హౌ వుడ్ ఇట్ బి? ఎస్, ఇమాజిన్ హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ మనం 100 members ఉన్నామంటే హౌ వుడ్ వి షేర్? బ్రీత్ కూడా అందదేమో అనిపించేస్తుంది కదా. దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద వరల్డ్ టుడే. ఈ రోజు ఈ ప్రపంచంలో ఇదే జరుగుతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కంపేర్ టు అదర్ కంట్రీస్, ఇండియాలో వీఆర్ ఫేసింగ్ మోర్ బికాస్ పాపులేషన్ పెద్దది, ఓకే, స్మాల్ స్పేస్, ఎక్కువ ఛాలెంజెస్. అండ్ మనం ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ కాంపిటేటివ్ స్కిల్స్ ఎక్కువ అయిపోయినాయి ఇండియాలో. వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ వి గో త్రూ కాంపిటీషన్, ర్యాట్ రేస్, కమ్ ఆన్, రన్. నేను నా రీసెర్చ్లో ఇలా వెళ్ళాను అండ్ ఐ ఫౌండ్ అవుట్ అ వెరీ గుడ్ థింగ్. 5 years లోపల పిల్లలకి 90% ఆఫ్ ద కండిషనింగ్ ఇస్ డన్. 90% ఆఫ్ అవర్ బ్రెయిన్ మన 5 years లోపలే పెరిగిపోతుంది. సో బీయింగ్ అ సైన్స్ స్టూడెంట్ నేనేం చూస్ చేసుకున్నా అంటే వెన్ 90% ఆఫ్ కండిషనింగ్ ఈజ్ గోయింగ్ త్రూ పేరెంట్స్, డిఎన్ఏ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ టైంలో బీయింగ్ అ మదర్, నా నుంచి నా పిల్లలు వస్తున్నారంటే 90% దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ అస్. సో నేను రోల్ మోడల్ అవ్వాలా ఆర్ అ ఫెయిల్డ్ పేరెంట్ అవ్వాలా? ఐ హ్యావ్ 2 options. ఐ కెన్ సిట్, క్రై, బ్లేమ్ పీపుల్, నా వల్ల ఇంతకంటే కాదు, నువ్వు ఎట్లున్నావు, నా అట్లన్నా చేయొచ్చు. ఆర్ గో డూ సంథింగ్, బికమ్ అ రోల్ మోడల్. ఈ ప్రాసెస్లో బీయింగ్ అన్ ఉమెన్, ఐ సపోర్ట్ విమెన్ ఎంపవర్మెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టేకింగ్ రెస్ట్. ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీయింగ్ విత్ మేడం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ బికాస్ నిజంగానే 5 years లోపు పిల్లలకి మనం వాళ్ళ ఫ్యూచర్ కోసమే నేను అంతా చేస్తున్నాను అన్నప్పుడు టైం ఇవ్వకుండా రేపొద్దున మనీ ఇస్తే వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు మనీ ఇచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు తప్ప మన పక్కన కూర్చొని గోరుముద్దలు తినిపించారు. మనం ఆ పీరియడ్లో 5 years లోపల మనం గోరుముద్దలు ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇస్తే వెన్ వీఆర్ ఎట్ 60 వాళ్ళు కూడా అన్ని వదులుకొని పేరెంట్స్కి టైం ఇస్తారు. దిస్ ఈస్ సైకలాజికల్లీ ప్రూవ్డ్. సో యా, ఇక్కడ 3, I would divide your entire conversation to 3 bits. The first one is overpopulated. Overpopulated example కి మనం ఇంకా ఉమ్మడి కుటుంబం అనేది ఫెయిల్డ్ కదా మీ లెక్క ప్రకారం? Overpopulated in a room is a family which is a ఉమ్మడి కుటుంబం. సో ఉమ్మడి కుటుంబంలో overpopulated. సో is it a failure system? మరి ఎలా? ఒక రూమ్లో ఇంతమంది ఉండొచ్చా అన్నప్పుడు మీకు ఏదైనా ఒకటి కుదురుతుంది, 2 మాట్లాడి. కాబట్టి ఐ విల్ నౌ ఎక్స్ప్లెయిన్ యువర్ థింగ్. నేను ఈ పాయింట్కి వస్తాను. ఇక్కడ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ తల్లి. ఒక రూమ్లో క్రౌడెడ్ ఉండడం వల్ల ఏం అవ్వదు, నథింగ్ హ్యాపెన్స్. దానివల్ల ఎవరు ఇబ్బంది పడరు. ఈ కాలం ముందు న్యూక్లియర్ ఫ్యామిలీసే ఎక్కడ క్రౌడెడ్ ఉన్నాయి తల్లి. ఇంట్లో కావాల్సినంత స్థలం ఉంది, ఎక్కువ మాట్లాడితే ఒకటే బిడ్డ, ఇంకా స్థలం ఉంది. దట్ ఈస్ నాట్ ది స్టేట్మెంట్. క్రౌడెడ్ ఫ్యామిలీస్లో చెప్పుకోవడానికి హైరార్కీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి దట్ ఈస్ వేర్ ఇఫ్ యూ కెన్ సీ మార్వాడీ ఫ్యామిలీస్ ఆర్ దోస్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ ఇన్ జాయింట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత హైరార్కీ ఉంటుందంటే తండ్రితో చెప్పుకోలేనిది డైరెక్ట్గా బాబాయిల కొడుకులతోటి, పెద్దనాన్న కొడుకులతోటి వాళ్ళు జెల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు అందరు హ్యాపీగా, వాళ్ళకి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది ఇమోషనలీ. సెకండ్ థింగ్ ఇస్, ఇండియాలో మోస్ట్ ప్రాబ్లం క్రౌడెడ్ ఉండి మనది కాదు తల్లి, వెస్ట్రన్ వరల్డ్. మీరు ఒకవేళ చైల్డ్ సైకాలజీని కనుక తెలుసుకోవడం జరిగితే మోర్ లోన్లీ ఉన్నది తక్కువ పాపులేషన్ ఉన్న వెస్ట్రన్ వరల్డ్లోనే, ఎక్కువ పాపులేటెడ్ ఉన్న ఇండియన్ కంట్రీస్లో కాదు. That's the first. Second thing that everybody should note. ఈ డిప్రెషన్ కథలు, ఈ పిల్లల్ని విడిగా రూములలో పడుకోబెట్టే కథలు, జీవితంలో 10 మందితో కలిసి బతకడం తెలియని తెల్లవాడంట గట్టింది తప్ప మన దగ్గర కాదమ్మా. ఐఎమ్ సారీ. మన దగ్గర నానమ్మలని గట్టి ఖర్చుకొని పడుకోవాలి, అమ్మమ్మల పొట్టల మీద చేతులు వేసుకొని పడుకోవాలి. ఎందుకంటే ఇంకొక మాట చెప్తాను, మనుషులు మధ్యలో ప్రేమలు నశించినప్పుడు అది ఒక్కడున్న అడవే 100 మంది ఉన్న అడవే తల్లి. కాబట్టి మైక్ ఇంకోటి 5 years కి కాదమ్మా. I have read, and it is a Harvard research paper. Please revert back till age of 9. The system keeps on, the neurons of the brain keep multiplying. ఎలా మల్టిప్లై అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఎప్పుడైతే బ్రెయిన్ సెల్ డివిజన్ స్టార్ట్ అవుతుందో మనం ఇచ్చే ఏ ఒక్క ప్రక్రియ అయినా, సపోజ్ మీరు నన్ను చూస్తున్నారు, నేను అంటాను మై సారీ హ్యాస్ అ బ్లూ బార్డర్ అండ్ ఇఫ్ యు ఆర్ అ 1 day baby యూ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి న్యూరాన్స్ డెండ్రాయిడ్స్ ఫామ్ అయ్యి కొత్త న్యూరాన్ సెల్ ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, భూమి మీద పుట్టిన బిడ్డ, సరే తల్లి గర్భం పక్కన పెట్టేద్దాం, ఆ రోజు నుంచి మీరు నేర్పించే ప్రతి మాట వాళ్ళల్లో ఇంకో కొత్త ఇంటెలిజెన్స్ సెల్, ఇంకో సెల్ని డివైడ్ చేస్తూ వెళుతుంది. ఇలా 9 ఏళ్ల వరకు జరుగుతూ ఉంటుంది ఒక బిడ్డకు. స్టిమ్యులేషన్కి తెలివైన తల్లిదండ్రులు ఉండక్కర్లేదు. ఏ పాటనో ఏ పద్యమో ఏదో వాళ్ళు చెప్పుకుంటూ ఏ ముగ్గులు నేర్పించడమో, ఎవ్రీథింగ్ ఈజ్ అ స్టిమ్యులేషన్. స్టిమ్యులేట్ అయిన పిల్లలు, సమోసా ఇంట్లో పిల్లవాడైనా ఐఐటి సీట్ కొడతాడు. హూ హ్యాస్ బీన్ స్టిమ్యులేటెడ్, who has not been stimulated, that's a process which is very very important. Yes ma'am, నా పేరు సునీత, నేను న్యూ ఎనర్జీ స్కూల్ డైరెక్టర్ని, మోటివేషనల్ ట్రైనర్ని. ఆల్సో పేరెంట్స్ తమ పిల్లలకి వాళ్ళు రోల్ మోడల్గా కనబడాలనుకుంటున్నారు, అది తప్పు. ఎందుకు అంటే ఒక 500 రూపీస్ ఒక ఐటమ్ అడిగాడు అబ్బాయి, డాడీ ఏం చేస్తాడంటే 1000 రూపీస్ కొనిస్తాడు. సో వీడి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది, ఓ మా డాడీ ఇంకా పెద్దది కొనిస్తున్నారు, సో నేను ఇంకా పెద్ద అడగొచ్చు అని ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. వాడు స్కూల్లో సొసైటీలో ఏం చెప్తాడంటే మా డాడీ నేను ఏది అడిగినా కొంటాడు, ఎంత ఖర్చు అయినా పెడతాడు, నా హ్యాపీనెస్ మా డాడీకి ఇంపార్టెంట్ అనేది వాడు స్ప్రెడ్ చేస్తాడు. సో పిల్లలు కూడా ఏంటంటే నీ బర్త్డే వస్తుంది కదా మీ డాడీ ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు, ఇలా ఏంటంటే వాళ్ళకు ఒక మనీ మేనేజ్మెంట్ అనేది తెలియకుండా అయిపోవడము. షాప్లోకి వెళ్తాము, ఏదో ఒక వస్తువు చూపిస్తాడు, అక్కడ షాప్లో ఉన్నవాడికి మనకి పరిచయమే ఉండదు, కానీ వీడు వస్తువు చూపించాడు, అది కాస్ట్లీ ఉంది, అది కొనకపోతే వాడు నవ్వుతాడేమో, ఇలా షేమ్గా ఫీల్ అయ్యి పిల్లలకి అధిక ఖర్చు పెట్టి చేయడం ఏమవుతుందంటే అది అతిగా చూస్తున్నామంటారు. అంతే పర్సెంటేజ్ కొంత తక్కువ ఉండొచ్చేమో కదా, అంటే వేరే వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఆవిడ అన్న దాంట్లో ఈ కాలము ఏమైతోంది చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు దీన్ని. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు మీరు ఒక స్కూల్కి వేశారనుకోండి, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో, కష్టపడైనా ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తారు చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని. ఎందుకు? ఆ లైఫ్ స్టాండర్డ్స్, ఆ స్టైల్ నేర్చుకోవాలి. పిల్లలు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మా మాస్టర్ గారు, టీచర్ గారు ఒక దెబ్బేశారంటే ఇంటికి వెళ్ళి చెప్పామంటే నువ్వేదో తప్పు చేస్తుంటావు, లేకపోతే ఎందుకు కొడతారు మీ టీచర్ గారు, నాకు తెలుసుంటే ఇంకో 4 తగిలించమని చెప్పేదాన్ని అని అనేవాళ్ళు. సో ఆ భయానికి ఎప్పుడైనా టీచర్ కొట్టినా ఇంట్లో నోరిప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిందంటే ఒక పిల్లనో వాడిని సక్రమైన మార్గంలో పెట్టడానికో లేకపోతే చదువు చెప్పడానికో మేనేజ్మెంట్ ఫోర్స్ ఉంటుంది, టీచర్స్ని స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు చిన్న మాటో దెబ్బ వేశారంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి చెప్తాం మేము పేరెంట్స్కి, ఎలా సార్ మీకు ప్రేమ ఉంటుంది, మీరు మాకు పర్సనల్గా చెప్పండి. పిల్లల ముందే చెప్తే ఏమవుతుందంటే వాడు నెక్స్ట్ డే కనీసం హోంవర్క్స్ కూడా చేయడు. ఇది మేము పేరెంట్స్కి ఎలా కన్వే చేయగలుగుతాము? నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోరు కదా. చెప్పండి. నాకు 3 పిల్లలు. అసలు ఇది చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి ఈ ఫోరంకి. నా 3 పిల్లల్ని నేను స్కూళ్ళకు పంపించలేదే రోజు, ఇంట్లో పెంచుకొని పెద్దవాళ్ళని చేశాను. పెద్దమ్మాయి పేరు లోపాముద్ర, 15 ఏళ్ల వయసుకే ఇండియాస్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్ ఇన్ చెన్నై. తర్వాత నాకు ఒక అబ్బాయి, వాడి పేరు రామకృష్ణ పరమహంస, 15 ఏళ్లకే వాడు ఇంట్లోనే చదువుకొని పెద్దవాడయ్యి ఐఐటి సీట్ తెచ్చుకున్నాడు. సరే, 3 అమ్మాయి పేరు మోదిని, ఆవిడ చదువుకుంటా ఉంది. ఆ అమ్మాయి దేవుడి దయ వల్ల, ఆవిడ కృషి వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల ఏదైనా సాధించినప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్తాను. 20 ఏళ్లలో పెద్దమ్మాయికి ఇప్పుడు 21 సంవత్సరంలో నా పిల్లల్ని నేను ఒక్క రోజు కూడా మీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడా. నేను కొట్టలేదమ్మా, నేను చెయ్యి ఎత్తలేదమ్మా, కొట్టాల్సిన అవసరం లేదు పిల్లల్ని. ఎందుకు? ఒక భుజం మీద చెయ్యి వేసి ఒక టీచర్ పక్కన కూర్చొని ఎందుకు అర్థం చేసుకోదలుచుకోరు పిల్లల్ని? నేను 25 ఏళ్ళ అబ్బిన టీచర్, ఒక్కరోజు చెయ్యి వేయలే నా పిల్లల మీద. నేను ఇది వరకు మనం పెంచబడ్డప్పుడు పుట్టినప్పటి నుంచి నువ్వు డాక్టరు అనలేదే. కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? నువ్వు డాక్టర్ అవ్వాలరా నాన్న, నువ్వు ఇంజనీర్ అవ్వాలరా నాన్న, తప్పు లేదు అనాలి. ఎందుకు? దానివల్లే పిల్లలకి డైరెక్షన్ వస్తుంది. కానీ అవ్వకపోతే నువ్వు చచ్చిపోతావని కాదు వాడికి కావాల్సింది ఇక్కడ. ఎందుకు అవ్వాలి నేను డాక్టర్? ఎన్నో రోగాలని సాల్వ్ చేయడానికి, ఓ బాధని సాల్వ్ చేయడానికి. ఎందుకు ఇంజనీర్ అవ్వాలి? ఎందుకు రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వాలి? రీజన్ బిహైండ్ ద కెరియర్ హ్యాస్ టు బికమ్ ది మోటివేషన్. ఈరోజు ఏమవుతోంది? నేను ఇది చేయకపోతే నా ప్రాణం పోతుంది, నేను ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నా ప్రాణం పోతుంది. కాలం మారిన ఒక స్టేట్మెంట్ మాత్రం పేరెంట్స్ నోట్ల నుంచి పోలేదు. అరే మా నాయన నాకేం చేయకపోయినా మా నాయనకి నేను మస్తు భయపడతారా, ఈ రోజుకి మర్యాద ఇస్తారా?
ఎంత కష్టపడి నీ కోసం సంపాదించి నేను ఇంత చేస్తుంటే కూడా నీకు వాల్యూ లేదు. ఎవడికి మెహర్బానం చేస్తున్నారు మీరు పేరెంట్స్ లాగా? యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని పెంచడం మీ బాధ్యత. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎందరో నేను ఈరోజు నేను మాట్లాడే హక్కుని ఎందుకు సంపాదించానంటే నా 2 పిల్లల్ని ఐఐటీలో కూర్చోబెట్టి ఇచ్చాను. కానీ ఇది చాలా గర్వపూరితమైనది. నా బిడ్డలు కష్టపడి శ్రమపడి ఎందుకు ఐఐటీస్ అవ్వాలో దాని వెనకాల ఎంతో శ్రమించి వాళ్ళు సొంతంగా వెళ్ళారు. ఐఎమ్ ఇండెట్ టు మై చిల్డ్రన్ టుడే దట్ దే టర్న్ మీ ఇంటూ అ సక్సెస్ఫుల్ మదర్. గొప్పతనం నాది కాదు. ప్రేమించాలండి పిల్లల్ని, మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి ప్రేమించాలి పిల్లల్ని. వాళ్ళ బతుకులు ఎట్లయిపోయినారంటే నాకు ఘర్కా నాకు ఘాట్గా. ఇంటికి పోతే అమ్మా నాయన, స్కూల్కి వస్తే టీచర్లు ప్రిన్సిపళ్ళు, దీంతో పియర్ ప్రెషర్. ఏంటి పాప ఈ పిల్లలంతా ఏం చేస్తారంటే ఈ బాధితుల టీం దారేస్తుంది మీకు ఇక్కడ. ఇది ఒక బాధితుల సంఘం, పిల్లల బాధితుల సంఘం అని ఒక సంఘం ఏర్పరచుకున్నారు. ఈ సంఘంలో గురువులు ఎవరని అడగండి, మీరు అడగండి ఎవరు అని అడగండి ఒకసారి. ఇంటర్నెట్, అబ్బే వాళ్ళు చెప్పారు ఇంటర్నెట్ గురు. టట ఇంటర్నెట్ లో కుడతారు. అరే ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ లో అక్కడిక్కడ ఇదే ప్రాబ్లం ఉన్న వాడికి ఏం సొల్యూషన్ వచ్చింది, కొడతాడు వాడు కొడతాడు. వీడు బాధ చెప్పుకుంటాడు, వాడు ఇంటికి వెళ్ళి చదవడు, హోంవర్క్ చేయడు, రాత్రి అంతా ఈ బెస్ట్ ఫ్రెండ్ ఎదుగుతుంటాడు. అరే అన్నా ఉందిరా సొల్యూషన్ ఇంటర్నెట్లో, నువ్వు ఇచ్చాయి నీ ప్రాబ్లం తీరిపోతుంది. ఏంటంటే ఇంతకై పెద్ద మనిషి ఎక్కడో వెస్టర్న్ వరల్డ్లో సంబంధం పాడు లేకుండా వాడి ఆర్థిక లబ్ధి కోసము వేస్తున్న అడ్డమైన సొల్యూషన్స్ ఇంటర్నెట్లో. వీళ్ళ బాధితుల సంఘానికి ఓ పెద్ద మనిషి ఇందులో, ఆ పెద్ద మనిషి ఇవి చెప్తాడు. నాకు జాలేస్తాంది నిజంగా. ఏ గారం గురించమ్మా మనం మాట్లాడుతున్నాం? అసలు ఆ టాపికే మార్చేసుకుందాం. కాదమ్మా, మీరు చెప్తా ఉంటే నిజంగా ఇన్ని సమస్యల చుట్టూ మన పిల్లలు ఉన్నారా అనిపించే క్వశ్చన్ మార్క్స్ వచ్చేస్తా. ఏం తల్లి, ఇంటికి రాగానే వాళ్ళని ముద్దుగా అలా తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని తొడ మీద చెయ్యి వేసో భుజం మీద చెయ్యి వేసో, ఏంట్రా నాన్న ఈరోజు విశేషాలు ఏంటి అని అడిగితే వద్దురా నువ్వు అల్లరి చేసినవో చెప్పురా నేను ఎంజాయ్ చేస్తా. ఒక్క పేరెంట్ అంటారా ఇట్లా? లేనే లేదమ్మా, సమస్య లేదు.